కృపగల యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలం దేవుని సన్నిధానంలోకి వచ్చిన దైవ సేవకులందరికీ ఆయా ప్రాంతాల నుండి ఆయా స్టేట్ల నుండి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన దైవ సేవకులకు ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి రక్షణ ఛానల్ డైరెక్టర్ గారికి, నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు బెన్హర్ గారికి, నా ముందు కూర్చున్నటువంటి దైవ సేవకులు జర్మయ్య గారు, నైజీరియా నుండి వచ్చిన దైవ సేవకులకు అందరికీ, మన పాస్టర్లకు అందరికీ మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శిరస్సు వంచి మీకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా సెలవిస్తుంది, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అని. చాలామంది దైవ సేవకులు వారి ముఖాన్ని అందంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సర్వశక్తిమంతుడైన దేవుడు వారి పాదాలని చూస్తూ ఉంటాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. పరమగీతాల్లో చదువుకుంటే చెప్తాడు అక్కడ, సాంగ్స్ ఆఫ్ సొలొమోన్ 7th chapter 1st verse. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచుచున్నావని. క్రీస్తు ప్రభుల వారు పెళ్లి చేసుకునే పెళ్లి భార్య పాదాలను ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే మనం చాలామంది మన ముఖం బాగుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. దయచేసి గమనించాలి, ముఖాన్ని గురించి ఆలోచించే ప్రతివారు కోపగించుకోవద్దండి. శరీరానుసారులు, ఆత్మానుసారులు ఎప్పుడు కూడాను వారి పాదాలు పర్వతాల మీద సుందరంలని చెప్పాడు. దాని అర్థం, కల్వరి కొండ మీద ప్రభు నీ పాదాలని పరీక్ష చేస్తాడు. సియోను కల్వరి కొండ మీద ఆయన నీ పాదాలని పరీక్ష చేస్తాడు. అంటే అక్కడ నిజంగా నీవు ఆ కల్వరి కొండ మీద సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తంతో నీ పాదాలు పవిత్రపరచుకున్నావా లేదా అని భక్తుడు అంటాడు. నా అడుగుల జాడ నాకు తెలియజెప్పండి అని బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. అక్కడి నుండి ఆ కృపగలిగిన దేవుడు ఒలీవల కొండ మీద కూడా మన పాదాలని పరీక్షిస్తాడు. పునరుద్ధానపు పర్వతం మీదకి మనం వెళతామా లేదా అని. ఆ తరువాత ప్రభుల వారు సియోను పర్వతం మీద కూడా మన పాదాలు సుందరంగా ఉన్నాయా లేదా చూస్తాడు. మీరు దైవ సేవకులు కాబట్టి మిమ్మల్ని కించపరచాలని కాదు, కానీ నేను ఒక దైవ సేవకుడే. మనల్ని ప్రభు ఎలాగో చూడాలి అనే ఉద్దేశంతో మీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను మరలా ఒక్కసారి మీకు చేసుకుంటున్న మనవి, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరమని ప్రభు చెప్పినప్పుడు, సువార్త ప్రకటించే ప్రతి వారి పాదాలకు నిజంగా మా ఇమ్మానుయేలు పరిచర్యల తరఫున నిండు మనసుతో నమస్కరిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, విశ్వాసులు మనం చెప్పే మాటలు జాగ్రత్తగా వింటారు. సేవకులు చెప్పే మాటల్ని వినరు. మాకంతా తెలుసు అంటారు. నన్ను అడిగితే మీకేమీ తెలియదు. దయచేసి గమనించాలి, యేసు ప్రభు కూడా మీకు తెలియదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, క్రీస్తును గూర్చిన మర్మం నేను ప్రకటించుట నిమిత్తం నా కొరకు ప్రార్థించండి అన్నాడు. అంత గొప్ప భక్తుడికి యేసు ప్రభుల వారు ఇంకా మర్మంగానే ఉన్నాడు. ఆయనను గూర్చి నాకు ఇంకా తెలియదు, దాని గురించి ప్రకటించాలి, నా కొరకు ప్రార్థించమని చెప్పాడు. మనకు 3 ప్రసంగాలు వస్తే చాలు, 3 దేశాలు తిరుగుతాం.
4 ప్రసంగాలు వస్తే పాతాళానికి కూడా పోయి వస్తాం. పరలోకానికి పోతామో లేదో నాకు తెలియదు, కానీ ఇవి మాత్రం తిరుగుతూ ఉంటాం. మన పక్కన పేరు ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పీకర్ అని. ఇక్కడే అక్కడ అవుటర్ నేషనల్ స్పీకర్. యేసు ప్రభు అంటాడు, సరే మీరెవరో నాకు తెలియదు, నా వద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. అది మనం గుర్తించాలి. బెనహరయ్య గారు నన్ను పిలిచినప్పుడు నేను అన్నాను, నాయనా నేను అంత తగిన వాడిని కాదంటే, లేదు మీరు వయసులో పెద్దవాళ్ళు వస్తే బాగుంటుంది అని అన్నారు. నా నోట్లో ఎప్పుడు మంచి మాటలు రావు నాయనా, ఎందుకంటే అందరినీ తిట్టడమే నాకు వచ్చు, సరిచేయాలని నా ఆశ. తిట్టడం అంటే బూతులు కాదు, సరిచేయాలని ఆశ. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూటమైన తర్వాత నేను వాళ్ళని తిడతాను, వాళ్ళు మిమ్మల్ని తిడతారని చెప్పాను. ఆయన ఎందుకు పిలిచినావని. ఇది సహజంగా జరిగేదే. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయినారు. దయచేసి గమనించాలి. నాకు ఒక చిన్న సమయం ఇచ్చారు. ఈ సమయం లోపల నేను చెప్పాల్సింది చెప్తాను. మీ జీవితంలో మీరు విని ఉండరు ఈ మాటలు ఎప్పుడు కూడా. దయచేసి మీరు శ్రద్ధగా వింటే మీ పరిచర్యకు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడు విని ఉండరు. మొదటి దినవృత్తాంతాలు, 1 Chronicles 15th chapter 13 to 14, 13వ వచనం నుండి 14వ వచనం వరకు. నేను 11 నుండి చదువుతాను, దయచేసి గమనించాలి. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియలు, ఆషాయ, యావేలు, షమయ, ఏలియేలు, అమ్మీనాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లా, నేను లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనమును కలుగజేశాను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను సిద్ధపరిచిన మందసమునకు, సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవాలని యాజకులను, లేవీయులను దావీదు రాజుగారు పిలిపించి సమాచారాన్ని చెప్పారు. దయచేసి గమనించాలి, ఇక్కడున్న వాళ్ళంతా కూడా యాజక వంశమే, లేవీయులే. దేవుని పరిచర్య చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా లేవీయులే, యాజకులే. ఆ రోజున దావీదు మహారాజు గారు వాళ్ళని పిలిపించి, మీరు యాజకులకంత పెద్దలు కదా అని చెప్పి, ఇంతకుముందు మీరు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసాన్ని మొయ్యలేదు. నన్ను బాగా గమనించాలి. ఇంతకుముందు మీరు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసాన్ని మొయ్యలేదు. ఈరోజు ఇక్కడున్న ప్రతి బిడ్డకు నా మనవి, మనము ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని మొయ్యాలి. మీరు బాగా ఎరుగుదురు, మందసం అంటే ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. మీకు అది బాగా తెలుసు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసపు పెట్టెలో ఉన్న ఉపకరణాలు కూడా మీకు బాగా తెలుసు. నిబంధనల పలక ఉంటుంది, బంగారు మన్నా పాత్ర ఉంటుంది, చిగురించు అహరోను కర్ర ఉంటుంది. ఈ మూడు కూడాను ఆ మందసపు పెట్టెలో ఉంటుంది. దాని మీద కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠమునకు ఏకాండమై 2 కెరూబులు తమ రెక్కలను విప్పి మందసపు పెట్టెను కప్పి ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో
అది ఉంటుంది. యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళి అక్కడ ధూపం వేయాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ కెరూబుల మధ్యలో నుండి యాజకునితో మాట్లాడతారు. ఏడాదికి ఒక పర్యాయం యాజకుడు ఆ కార్యాన్ని చేయాలి. బైబిల్ చెప్తాది. దావీదు మహారాజు అంటున్నాడు, మీరు యాజకులకు పెద్దలై ఉన్నారు కదా, ఇంతకు మునుపు మీరు మందసాన్ని మోయలేదు తెలుసా? మందసాన్ని మోయని కారణాన ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని విచారణ చేయలేదు. అందుకని ఆయన మనలో నాశనము కలుగజేశాను. అందుకని ఆయన మనలో నాశనము కలుగజేశాను. ఇజ్రాయేలీయులకు మంచి రాజున్నాడు, ఇజ్రాయేలీయులకు గొప్ప దేవుడున్నాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజల మధ్యన ఆ దేవుడే నాశనం కలుగజేశాడు. నాశనము అనేది 3 ప్రత్యేకమైన కార్యాలు, 3 విధాలుగా నాశనం పనిచేస్తుంది. ఒకటి పాపం, రెండవది రోగం, మూడవది పేదరికం. ఈ మూడు కూడా నాశనానికి కారణం. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ఉదయకాలం మంది స్థలంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి, మీలో ఎవరైనా నాకు వ్యాధి లేదు అనేవాళ్ళు ఉన్నారా? మీలో ఎవరైనా నాలో పాపం లేదు అనేవారు ఉన్నారా? మీలో ఎవరైనా నాకు పేదరికం లేదు అనేవాళ్ళు ఉన్నారా? మనమంతా యాజకులే కదా. దయచేసి గమనించాలి. మీరు చక్కటి బోధలు చేస్తూ ఉన్నారు. తమ్ముడు నీళ్లు మళ్ళీ పంచుదు కానీ ఒక నిమిషం కూర్చొని ఆయన దయచేసి గమనించాలి. మంచి పాటలు తమ్ముళ్ళు చాలా బాగా నటిస్తూ పాడారు. మహోన్నతుడైన దేవుని ఘనపరిచారు. చూడ చక్కగా అనిపించాలి. అనేక మంది దానికి ఆకర్షితులు అవుతారు. బైబిల్ సెలవిస్తుంది, ఇది వరకు మీరు మందసము మోయని కారణాన మీ దేవుడైన యెహోవానే మీ మధ్యన నాశనం కలుగజేశాడు అని వాక్యం సెలవిస్తుంది. మంచి ప్రసంగాలు మనకొచ్చు, మంచి పాటలు మనకొచ్చు, చక్కటి వాయిద్యాలు మనకొచ్చు, చక్కటి క్వైర్ మనకుంది, చక్కటి సభలు మనం ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు అనేది మందసం మోసేవాళ్ళు లేరే అనని. ఎవరు మందసాన్ని మొయ్యాలి? యాజకులు మీరే మొయ్యాలి. మందసాన్ని మొయ్యడం అంటే పాత నిబంధన కాలం కదా. మరి ఇప్పుడు మందసంతో పనేమిటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి సమాచారం అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన అని కాదు. పాత నిబంధన కాలంలో నీడ, కొత్త నిబంధన కాలంలో నిజం. అది ఛాయారూపం, ఇది నిజస్వరూపం. ఆ మందసపు పెట్టెనలో ఉన్న నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. సులభంగా మీకు అర్థమవటానికి చెప్తాను. తండ్రి అయిన దేవుని గురించి బైబిల్ చెప్తాది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని, ఎంతో ప్రేమించనని. ఆ ప్రేమ పొడవు, ఎత్తు, లోతు, వెడల్పు ఎవరికి తెలియదు, కొలవలేరు. ఎంతో ప్రేమించనని బైబిల్ సెలవిస్తుంది. మీరు మందసాన్ని మోయలేదు. యాజకుడైన నేను మందసాన్ని మోస్తూ ఉంటే ఆ ప్రేమ నాలో ఉండాలి. ఆ ప్రేమను నేను మొయ్యాలి. ప్రేమను నేను మోస్తే యేసు ప్రభు చెప్పాడు, నీ సహోదరుని ప్రేమించావా?
నీ పొరుగువాన్ని ప్రేమించావా? నీ శత్రువుని ప్రేమించావా? ఇది చేయకపోతే నీవు ప్రయోజనమే లేదని దాని అర్థం. ప్రపంచంలో దేశ నాయకులకు ఒకరికి శత్రుత్వాలు ఉండడం సహజమే. అయితే ప్రపంచంలో క్రైస్తవ్యంలో శత్రుత్వం ఉండకూడదు. ప్రభులు వారు స్పష్టంగా చెప్పాడు, ఏ రాజ్యమైనా ఒకదానికి ఒకటి విరోధంగా ఉంటే అది నాశనమైపోతుంది. ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్నంత వ్యతిరేకత, శత్రుత్వము, విరోధ భావాలు ప్రపంచంలో ఎక్కడా లేదు. క్రైస్తవ్యం పెరుగుతుంది అంటున్నారు, కానీ పెరుగుతున్న క్రైస్తవ్యంలో క్రీస్తు లేడు. పెరుగుతున్న క్రైస్తవ్యంలో ప్రేమ లేదు. ఈ రోజున ఈ స్థలంలో బోధిస్తున్న నేను మందసాన్ని మోస్తే ప్రేమ ఉండాలి. నేను ప్రేమ కలిగి ఉండాలి. శత్రువుని ప్రేమించేంత ప్రేమ నాలో ఉండాలి. నేను ప్రేమ చూపెట్టకపోతే నాశనం దానంతటా అదే నా సంఘంలోనికి వస్తుంది, నా కుటుంబంలోకి వస్తుంది. నాశనం, రోగం, పేదరికం, పాపం, ఈ మూడు సంఘాలలో పనిచేస్తూ ఉన్నాయి. మనం ప్రసంగాలు చేస్తూ స్వస్థత ప్రార్థనలు అంటాం, ప్రసంగాలు చేస్తూ ఏదో అద్భుతాలు అంటాం. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు కాదు. దేవుడు చెప్పింది ఈ రోజున మందసాన్ని మోయి ప్రేమ కలిగి ఉండు. ప్రపంచాన్ని యేసు ప్రభు జయించటానికి కారణం ప్రేమ ఒక్కటే. ఈ రోజున ఈ స్థలంలో నువ్వు కూర్చోవటానికి, దేవుని సేవకుడని చెప్పుకోవటానికి కారణం నా యేసు నా పట్ల చూపెట్టిన ప్రేమే. నేను నిజంగా అధముడను, ఎన్నిక లేనివాడను. నిజంగా చెప్పాలంటే చాలా పనికిరాని జీవితం. లోకం నన్ను పూర్తిగా తిరస్కరించాది. నా తల్లిదండ్రులు కూడా వీడు అవసరం లేదు అన్నట్టుగానే బ్రతికాను. నన్ను ఎవరైనా ప్రేమించారు అంటే ప్రభువు ఒక్కడే. ఆయన ప్రేమని ఆధారం చేసుకొని ఈరోజు ఈ స్థలంలో నిలబడటానికి ప్రభు కృప చూపెట్టాడు. ఆయన ప్రపంచంలోనికి వచ్చేటప్పుడు దేవుడుగా రాలేదు, గొప్ప రాజుగా రాలేదు, లేక గొప్ప వ్యక్తిగా, పొలిటీషియన్గా రాలేదు. ఆయన వచ్చేటప్పుడు ప్రేమస్వరూపిగా వచ్చాడు. ఆయన పాపిని భరించాడు, రోగిని భరించాడు, అనేక విధములైనటువంటి సమస్యలతో ఉన్నవాడిని ప్రేమతో సహించాడు ఆయన. ప్రేమ. ఈ రోజున ప్రతి యాజకుడు కూడా మందసాన్ని మొయ్యాలి, ప్రేమని మొయ్యాలి. ప్రేమ లేకపోతే ప్రయోజనమే లేదు. అనగా నీలో ప్రభువే లేడని అర్థం. నీలో లేని ప్రభువుని ప్రజలకు ఎలాగ బోధిస్తున్నావు? నీవు శూన్యమే, నీ బోధ విన్నవారు కూడా శూన్యమే. అందుకని ప్రభే చెప్పాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, ఇది వరకు మీరు మందసాన్ని మోయలేదు, కనీసం ఇప్పుడైనా మోయండి, ఇప్పుడైనా ప్రేమ కలిగి ఉండండి. ఈ బోధ నేను విన్న తరువాత మా సంఘంలో నా ప్రభువు నాకు బోధించిన తరువాత మా సంఘంలో ఒక కుటుంబాన్ని గూర్చి నేనెప్పుడు నోచుకునేవాడిని, వీళ్ళు ఎందుకు ఇలాగ చేస్తారని. ఉదయాన్నే ఒకరోజు 5 గంటలకు మోకరించి ప్రార్థించేటప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. మొదట వెళ్ళి ఆ కుటుంబాన్ని క్షమాపణ అడుగునని. ఆ క్షణమే నా భార్యతో నేను మాట్లాడి, నాకు 3 పిల్లలు, ఇంటి తాళం వేసేసి నేను మా భార్య ఉదయాన్నే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి తలుపు తట్టాం. వాళ్ళు మమ్మల్ని చూసి ఆశ్చర్యపడ్డారు. పాస్టర్ గారు ఎందుకు వచ్చారని. లోపలికి రావచ్చా
అని అడిగి వెళ్ళి ఆ భార్య భర్తల పాదాలు మేము పట్టుకొని మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని గూర్చి మేము చెడుగా మాట్లాడుకున్నాం, మీదుట మంచిగా కనిపించాం, మంచి ప్రసంగాలు చేశాం, మా హృదయంలో మీ గురించి చెడు ఉంది, మమ్మల్ని క్షమించమని వారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాం. వాళ్ళు మాకంటే చాలా చిన్నవారు, వయస్సులో స్థితిలో కూడా చిన్నవారే. అయినా మా హృదయంలో వారిని గూర్చి ఉన్న ఆ చెడు నన్ను మందసాన్ని మొయ్యనీయకుండా చేశాది. ఆ కారణాన ఆ కార్యాన్ని చేసిన తరువాత దేవుడు నన్ను కనికరించాడు. ఆయన పరిచర్యలో నెమ్మదిగా వాడుకోవడం ప్రారంభించాడు. నాలో నుండి ప్రభు ప్రేమ ప్రజల్లోకి ప్రవహించటానికి ప్రభు కృప చూపెట్టాడు. నాలో నుండి ప్రజల్లోకి వెళ్ళాల్సింది నా విద్య కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివితేటలు కాదు, నాకున్న వరాలు కాదు, నాకున్న తలాంతులు కాదు. నాలో నుండి ప్రజల్లోకి వెళ్ళాల్సింది యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ. యేసు ప్రభుల వారి ప్రేమ ప్రవహించాలి. అప్పుడే ప్రతి వాడు కూడా, దొంగగా తన ప్రక్కన నిలబడ్డ వ్యక్తి కూడా క్షణంలో మారాడు. ఆ క్షణంలో మార్పు చెంది ఇంతమంది ఇంత దూషించినా ఈయన ఏమీ మాట్లాడలేదే అని గ్రహించి ఎంత ప్రేమమూర్తి అని దొంగ మారాడు. ఈ రోజున ప్రజలు మార్పు చెందటానికి మనం చేయాల్సింది ఏవేవో కాదు, నీలో క్రీస్తు ప్రభుల వారి ప్రేమ ప్రవహించాలి, మొదటిది. రెండవ కార్యం, మందసపు పెట్టెలో బంగారపు మన్నా పాత్ర ఉంది. బంగారపు మన్నా పాత్ర అంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యం. యేసు ప్రభుల వారికి సాదృశ్యం అంటే ప్రభువులో ఉన్న అతి శ్రేష్టమైన గుణం క్షమాగుణం. క్షమించడం నన్ను బాగా గమనించాలి. దయచేసి ఈ రోజున మనం ఆలోచించవలసిన విషయం, మందసాన్ని మోసే ప్రతి బిడ్డ కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. చాలామంది దైవ సేవకులు వారి భార్యను క్షమించరు. చాలామంది దైవ సేవకుల భార్యలు భర్తను క్షమించరు. వేదికల మీద గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు. చాలామంది దైవ సేవకులు వారి విశ్వాసులను క్షమించరు. నీవు మందసాన్ని మోస్తే, రెండవది నీవు మోస్తున్నట్టు రుజువు ఏమిటంటే క్షమించే గుణం నీకుండాలి. ఎవరు నీకు ఏం చేశారు అన్నది కాదు, నీవెవరికి ఏమీ చేయలేదు అన్నది ప్రభు చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు మనకు చెప్పిన మాట, ఎవడైనా నీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు, నీవు కీడు అనుభవించి మేలు చేయి అని చెప్పాడు. మా సంఘంలో ఒకడు నాకు చాలా కీడు చేశాడు. కీడంటే చర్చినే 2 భాగాలుగా తీసేశాడు. చాలా బాధ కలిగాది, చాలా విసుక్కున్నాను, చాలా కోపపడ్డాను. మా భార్యతో పదే చెప్తూ వచ్చాను. మా భార్య అన్నది, అది మర్చిపోవానని. ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలంటే కూడా నాకు మనసు లేదు. ఆయన చేసిన కీడు చాలా గొప్పదని. కొన్ని రోజుల తరువాత ఆయన మందిరాన్ని కడుతున్నాడని నాకు వినిపించాది. నేను ప్రార్థించేటప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట, వాడు మందిరాన్ని కడుతున్నాడు, సహాయం చేయని. ప్రభువా, సంఘాన్ని చీల్చేసినాడు వాడు, వానికి సహాయం చేయమంటావేంది, ఇట్లా పనులు నాకు చెప్పొద్దు అని ప్రభు అన్నాడు. వానికి సహాయం చేయని. నేను మోకాళ్ళ మీదే ఉన్నా, ఇట్లే మాట్లాడుకుంటా ఉన్నా. ఎవరికైనా చెప్పు, చేస్తాను, వానికి చేయను నేను అనని, వానికే చేయాలి నువ్వు అనని. ప్రభువే గెలిచినాడు.
నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చి ఏ రూపంలో సహాయం చేయమంటావు, వానికి 20,000 అవసరం, వెళ్ళి ఇవ్వు అన్నాడు. నా గుండె రెండు పగిలిపోయింది. 20,000? 5దో 10ో చెప్పు, 20,000 అని అంటే నువ్వు ఇస్తావంతే అనేసి ప్రభు మాట్లాడలేదు. నేను తర్వాత నా దగ్గర ఉన్నాయి డబ్బులు, 20,000 తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినాడు. వాడు నన్ను చూసి యముణ్ణి చూసినట్లు అయిపోయింది వాడికి. ఈయనెందుకు వచ్చినాడు ఇక్కడికి అని నేను అన్నాను. రే ట్రారా అని పిలిచినాను. వాడు అయ్యగారు అని, ఏం వణకద్దు, ఏం బెనకద్దు, ఓవర్ యాక్షన్లు ఏమీ చేయొద్దు, నేను వచ్చింది ఏదో పగ తీర్చుకోవటానికి కాదు, కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తానంటే వాడు మూసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ వాని చేతిలో 20,000 పెట్టి ప్రార్థన చేసేసి వస్తానరా అని వచ్చేసినాను. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయి వాళ్ళ భార్యకి చెప్పినాడు, అయ్యగారు వచ్చి 20,000 ఇచ్చినాడు నాకని. ఆమె మా భార్య దగ్గరకు వచ్చి చెప్పింది. మా భార్యతో అంటుంది, అమ్మ నిజంగా మాకు 20,000 అవసరమై ఉంది. నేను 3 రోజుల నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు మీ ద్వారా మా అవసరం తీర్చాడని. మనం మనిషి తప్పితాన్ని చూస్తాం, దేవుడు వారిలో ఉండే మంచితనాన్ని చూస్తాడు. మనకు కావాల్సింది క్షమించే గుణం కావాలి. చూడండి, దమస్కులో తిన్ననిది అనబడిన వీధిలో సౌలు ఉన్నాడు. ఆయన సంఘాలను చేర్పేవాడు. అక్కడ అననీయ ప్రవక్తతో మాట్లాడితే ప్రభు అంటాడు, ఎలవయ్యా ఆయనకు ప్రార్థన చేయమంటే, ప్రభువా వాడు సంఘాలను చేర్పేవాడు, చెడ్డోడంటే చెడ్డోడని. ప్రభు అన్నాడు, 3 రోజుల నుండి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు, వెళ్ళి ప్రార్థన చేసి బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు ప్రభుల వారు. మనకు క్షమించే మనస్సు రావాలి అంటే ప్రభు మనతో ఉంటేనే. ప్రభు మనతో లేకపోతే క్షమాగుణం ఉండదు. ఎన్నో పర్యాలు భార్యని క్షమించం. మన పక్కన కూర్చున్న దైవ సేవకుని మీద కూడా మంచి అభిప్రాయం లేదు. ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి సేవకులకి ఏదో చెప్పించాలని ప్రయత్నం చేసిన బెనహర్ గారి మీద కూడా మనకు మంచి అభిప్రాయం లేదు. క్షమించం. డైరెక్టర్ గారి మీద కూడా మంచి అభిప్రాయం లేదు. క్షమించం. బైబిల్ సెలవిస్తుంది. ప్రభు అంటాడు, జాగ్రత్త, మీరు ఇది వరకు మందస్సాన్ని మొయ్యలేదు, ఇప్పుడైనా మందస్సాన్ని మొయ్యండి, ఇప్పుడైనా క్షమించండి. ఈ రోజు నుండి నైనా క్షమాగుణం కలిగి ఉండండి. ఎవరిని క్షమించలేదో వారిని క్షమించండి. మీ భార్యను క్షమించకపోతే ఆమె చేతులు పట్టుకొని అడగండి, సారీ ఫలానా విషయంలో నిన్ను క్షమించలేకపోయాను, నన్ను మన్నించమని అడగండి. నీ ప్రక్కనున్న సేవకుడు లేక ఇరుగు పొరుగు వారిని క్షమించకపోతే క్షమించండి. ఎందుకో తెలుసా? మందసపు పెట్టెలో ఉన్న ఆ బంగారు మన్నా పాత్ర నా యేసయ్యది. ఆయన తీసుకువెళ్ళి సిలువ వేశారు. మీరు బాగా ఎరుగుదురు. ఆయన అందరినీ కలయి చూసి ముఖం మీద ఊసిన వారిని, తల వెంట్రుకలు గడ్డపు వెంట్రుకలు లాగివేసిన వారిని, ఆయన ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని అందరినీ చూసి, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరెరుగరు గనుక క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఆ క్షమాగుణం నాకు లేకపోతే నేను మందస్సాన్ని మొయ్యలేదని అర్థం. మందస్సాన్ని మొయ్యకపోతే నాశనం మనలోకి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. పేదరికం, రోగం, పాపం, ఈ 3 కూడా మన మీద పరిపాలన చేస్తూ ఉంటాయి. నేను ధైర్యంగా చెప్తాను, దేవుని బిడ్డలైన మీ నుండి ఆ నాశనం ప్రక్కకి పోవటానికి, ఈ ఉదయకాలం మందు మందస్సాన్ని మోయటానికి దయచేసి ప్రయత్నం చేయండి.
దేవుడు ఖచ్చితంగా ఆ మూడింటిని మధ్యాహ్న సమయం మందు మీ వద్ద నుండి ఆయన తొలగించుటకు సమర్థవంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. మూడవది, చిగురించు అహరోను కర్ర, పరిశుద్ధాత్మకు సూచన. అనేక మంది మేము ఆత్మ పొందాము అంటాము, భాషలు మాట్లాడుతున్నామంటాము, ప్రవచనాలు కూడా చెప్తున్నామంటాము. దయచేసి గమనించాలి, చాలామంది ఆత్మ లేదు, ఆత్మ ఉంది అనేది అవతల సంగతి. ఈ మధ్యాహ్న సమయం అందు దైవ సేవకులుగా మీకు నా మనవి, చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మకు సూచన. అనేక మంది ఆత్మ వరాలను అడుగుతారు, అయితే మనకు కావాల్సింది ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలములలో మొదటిది ప్రేమ. బైబిల్ చెప్తాది, 13వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని రాయబడింది. యూస్లెస్. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. బైబిల్లో 1 కొరింథియన్స్ 13th చాప్టర్ 2nd వర్స్. ప్రేమ లేకపోతే వ్యర్థుడు, యూస్లెస్. నీవు యూస్లెస్, నీ పాట యూస్లెస్, నీ ప్రసంగం యూస్లెస్, నీ సంసారం యూస్లెస్, నీ సంపాదన యూస్లెస్, ఎవ్రీథింగ్ యూస్లెస్. నీ చర్చ్ యూస్లెస్, ఎవ్రీథింగ్ యూస్లెస్. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఆత్మ పొందిన ప్రతి బిడ్డ కోరుకోవాల్సింది, నీ ప్రేమతో పూర్తిగా నన్ను నింపండి ప్రభువా. నీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి. నేను మంచి ప్రసంగికుణ్ణే, కానీ మా చర్చిలో నాకు సమానమైన వారితో ప్రేమగా ఉంటున్నాను. హలో బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. చర్చి ఎల్డర్ని, ఎల్డర్, ప్రైజ్ ద లార్డ్. అదే ఒక పేదవాడు, ఆయన అయ్యా వందనాలు అంటే అనేసి వెళ్ళిపోతున్నాం. అక్కడ నీ ప్రేమ ఆగిపోతుంది ఏంది? ఒక పేదరాలు వచ్చి అయ్యా వందనాలు అయ్యా, ఒకసారి మా ఇంట్లో మీ అడుగు పెట్టి ప్రార్థించండి. అమ్మ నాకు అంత టైం లేదమ్మా, రే ఈమె ఇంటికంట ప్రార్థనకి వెళ్ళమని నీ అసిస్టెంట్కి చెప్తావే. ప్రేమ ఒకరి దగ్గరికి వెళుతుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం లేదే. ప్రేమ సమానమైంది. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రభుల వారు మనందరినీ సమానంగా ప్రేమించాడు. మన సంఘంలో ఉన్న పేదలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ధనవంతులు కానీ అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమ దైవ సేవకుడు కలిగి ఉండాలి. నీ ప్రేమ కొందరికే పరిమితమైతే కానుకిచ్చేవారికి, బహుమానాలు ఇచ్చేవారికి, దశమ భాగం ఇచ్చేవారికి, ధనవంతులైన వారికి, ఉద్యోగస్తులకి నీ ప్రేమ పరిమితమై మిగిలిన వారికి నీ ప్రేమ లేదు అంటే నీవు యూస్లెస్, నీవు వ్యర్థుడవి, నీవు చిగురించు అహరోను కర్రవి కాదు, యూస్లెస్. ఒకవేళ నీ సంఘంలో 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు, నువ్వు చెప్పచ్చు మా చర్చి రోజు రోజు అభివృద్ధి అవుతుందని. ముళ్ళ చెట్లు కూడా అభివృద్ధి అవుతున్నాయి, పనికిరాని పిచ్చి మొక్కలు కూడా అభివృద్ధి అవుతున్నాయి. దయచేసి గమనించాలి, ఎన్నో పనికిరాని చెట్లు పెద్దవి అయిపోయాయి. జామ చెట్టు చిన్నదే, బాగా ఉపయోగకరంగా ఉంది. ఎన్నో పిచ్చి చెట్లు చాలా పెద్దవైపోయాయి. అయితే చిన్న నిమ్మ చెట్టు చిన్నదే, మంచి నిమ్మకాయలు ఇస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ. ప్రేమ ఈరోజు నీ స్థలంలో ఉన్న ప్రతి యాజకునితో పరమ దావీదైన యేసు ప్రభుల వారు చెప్పిన మాట, ఇది వరకు మీరు మందస్సమును మోయలేదు, ఇక మీదటైనా మందస్సాన్ని మోయండి. ప్రేమ కలిగి ఉండండి.
క్షమాగుణం కలిగి ఉండండి. ప్రేమ లేకపోతే వ్యక్తులైపోతారు. మీ సంఘం వ్యర్థమైపోతారు. ఇక్కడ విశాలంగా పెరగచ్చు, ఇక్కడేమో అద్భుతాలు జరగచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఆ రోజున మనం ఎంత ఏడ్చినా మనకు ఓదార్చేవారు లేరు. మనల్ని ఆ రాజ్యంలోనికి పంపే అవకాశాలు లేవు. అందుకని మహారాజు సొలొమోన్ అంటాడు, పాతాళంలో ఉపాయమైనను జ్ఞానమైనను లేదు అని చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఉపాయంగా లోపలికి వెళ్ళటానికో జ్ఞానంగా పరలోకానికి వెళ్ళటానికో అవకాశాలు లేవు. అందుకనే మొదటి మాట, ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి యాజకుడు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించిన రక్షణ ఛానల్ డైరెక్టర్ గారికి, దైవ సేవకులు బెనహర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మళ్ళా చెప్తున్నాను. ప్రతి యాజకుడు ఈ రోజున మందస్సాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. నువ్వు మందస్సం మోయకపోతే నాశనం మీ మీదికి వస్తుందని ప్రభువే చెప్పాడు. నాశనం 3: పాపం, రోగం, ప్రియులర పేదరికం. ఒక దైవ సేవకుని గురించి రీతిగా మాట్లాడుతున్నాను, క్షమించండి. ఆయన మంచి యవనస్తుడు, చాలా ప్రాంతాలు తిరిగి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆయనకు చాలామంది అనుచరులు, చాలామంది. ఆయనంటే ప్రజలు చచ్చిపోతారు. అంత పిచ్చి ప్రజలకి ఒక్క రోజున ఆయన కనిపించలేదు. భార్య వెతుకుతూ ఉంది. దయచేసి వినాలి, నిద్రపోయే వాళ్ళు వినాలి. భార్య వెతుకుతూ ఉంది. ఆ సంఘ బిడ్డలు కూడా వెతుకుతున్నారు. అన్న, మీ పక్కన కోట్ వేసుకొని ఉన్నా అన్న, వైట్ షర్ట్ పక్కన కోట్ వేసుకొని, చెక్స్ సొక్కాయి కింద పక్కన కోట్ వేసుకొని అన్న. ఆయన్నే ఆ ఊపుతా ఉన్నాడు చూడు తల. అన్నా 2 నిమిషాలు మేలుకోయే, నీకు పుణ్యం ఉంటుంది. ఎట్లా కొంపలో నిద్రపోయి వచ్చి ఉంటావు, మళ్ళీ ఇక్కడేంది దరిద్రం నిద్ర. వినండి, దయచేసి గమనించాలి. దేవుని పిల్లలు బాగా గమనించాలి. కనిపించలేదు ఆయన. కారణం ఏమిటో తెలుసా? కొన్ని సంవత్సరాల తరువాత ఫలానా దేశంలో కాపురం పెట్టాడని చెప్పారు. సేవ పోయింది, మొత్తం పోయింది. ఓ స్త్రీలోలుడై సేవ, కుటుంబము అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ధైర్యంగా చెప్తాను, ఈ స్థలంలో ఉన్న మీ అందరికీ వయసుతో పని లేదు. మీ గుండె మీద చేయబెట్టి నేను వ్యభిచారం చేయలేదని చెప్పండి. నీకు వయసు అయిపోయింది, అందుకే కొట్టుకుంటూ ఉన్నావు. దయచేసి గమనించాల్సింది. చెప్పండి, నవ్వద్దండి, సీరియస్. దయచేసి గమనించాలి. అందుకని ప్రభుల వారు ఒక మాట అన్నాడు, ఓ పురుషుడు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే పాపం. అయితే ఇప్పుడు అది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టే అని చెప్పాడు. ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టే. ఎంతమందికి లేవు మోహపు చూపులు? ఎంతమంది స్త్రీలకు లేవు మోహపు చూపులు? ఎంతమంది పురుషులకు లేవు మోహపు చూపులు? ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అంటూనే ఏదో చూస్తున్నాడు, ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మానాలి. అందుకే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, నీ దేహమునకు దీపం కన్నే, అది తేటగా ఉంటే దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను చీకటైతే దేహం అంతా కూడా చీకటే. నీ కంటిలో పాపం ప్రవేశిస్తే నీ దేహం చీకటైపోతుంది.
నువ్వు చీకటిలో ఉండి వెలుగైన యేసయ్యను ఏం బోధిస్తావు? నువ్వు చీకటిలో ఉండి వెలుగైన యేసయ్యను ఏం బోధిస్తావు? ఎప్పటికీ నీ కళ్ళల్లో ఉన్న పాపం బయటికి వెళుతుంది? చెప్పండి. బైబిల్ చెప్తాది, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవాడా? బైబిల్ చెప్తుంది. ఆ వాక్యాన్ని చదివిన ప్రతి వాడితో అంటుంది, వ్యభిచారాన్ని చూసి ఆశించుచు పాపము మానలేకుండా ఉన్నావే అని బైబిల్ చెప్తూ ఉంది. నాతో కూడా మాట్లాడుతుంది, నీతో కూడా మాట్లాడుతూ ఉంది, మనందరితో మాట్లాడుతూ ఉంది. ఈ రోజున మందస్సాన్ని మొయ్యాలి అంటే ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, దేవుడు మన కొరకు, మన పాపం, మన శాపం, మన రోగముల కొరకు కల్వరిలో చనిపోయాడని చెప్తూనే నేను పాపం చేస్తున్నాను. కల్వరిలో చనిపోయాడని చెప్తూనే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. కల్వరిలో చనిపోయాడని చెప్తూనే నేను రోగంతో బ్రతుకుతూ ఉన్నాను. నా బోధకు, నా జీవితానికి పొంతనే లేదే. కారణం ఏమిటి? మందస్సాన్ని మొయ్యలేదు. నేను మందస్సాన్ని మొయ్యలేదు, అందుకని నాశనం వచ్చేసాది. తేడా లేకుండా, వ్యత్యాసం లేకుండా అందరి మీదికి నాశనం వచ్చేది. దేవుని వాక్యం మా రీతిగా సెలవిస్తుంది. రెండవ మాట అన్నాడు, మీరు విధిని బట్టి విచారణ చేయడం కూడా లేదు. నేను కట్టడలు పెట్టాను, విధులు పెట్టాను. మీరు విధులను, కట్టడలను, నా ఆజ్ఞల్ని మీరు విచారించడం లేదు. మీ విధులు వేరు, మీ కట్టడలు వేరు, మీ ఆజ్ఞలు వేరు. నేనొక్కటి పెడితే మీరొక్కటి పెట్టుకుంటున్నారు. అర్థమయ్యే ఒక మాట చెప్తాను, బాధపడకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, యెహోవా విధిని గూర్చి బైబిల్లో ఒక మాట ఉంది. యాజకులైనటువంటి మనందరికీ సంఖ్యాకాండం 18:26, నెంబర్స్ 18th చాప్టర్ 26th వర్స్, బైబిల్ అక్కడ చెప్పబడి ఉంది, లేవీయులు దశమ భాగంలో దశమ భాగం ఇవ్వాలి. దేవుని విధి, దేవుని విధి. యాజకుడైన వాడు తనకు ఇజ్రాయిలీలందరూ దశమ భాగాలు ఇస్తే ఆ దశమ భాగంలో దశమ భాగం ఇవ్వాలి అని చెప్పాడు. దేవుని విధిని మనం పాటిస్తున్నామా? అందరి దగ్గర దశమ భాగాలు చెప్తాం, గట్టిగా చెప్తాం, అయితే మనం మాత్రం ఇవ్వం అంటున్నాడు. మీరు విధిని విచారించడం లేదు, అందుకే నాశనం మీ దగ్గర ఉంది. నాశనం నుండి విడిపించే నేను మీకు దూరం అయిపోయాను. నాశనం మీ దగ్గరుంది. రెండవది, ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను, నన్ను క్షమించాలి. ఇక్కడ తల్లులు కూడా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. క్రైస్తవులు ఈ రోజున ఆడబిడ్డలు చూడండి, టైట్ టీషర్ట్లు, టైట్ ప్యాంట్లు, శరీరం కప్పుకోవలసిన బిడ్డలు శరీరంలో కనిపించకూడని అవయవాలు కనిపించేటట్లుగా తిరుగుతూ ఉన్నారు. విధిని విచారించడం లేదు. చాలామంది దైవ సేవకుల పిల్లల బట్టలు పలసగా ఉంటాయి, చాలా ఖరీదైన బట్టలు పలసగా ఉంటాయి. దయచేసి గమనించాలి, విధిని విచారించడం లేదు మీరు. ప్రభువు చెప్పాడు, వాక్యం సెలవిస్తుంది. ఏమనో తెలుసా? స్త్రీ సంఘంలోకి వెళ్ళినప్పుడు ముసుగు వేసుకోవాలి, అది ఆమెకు ఘనత. పురుషుడు ముసుగు వేసుకోకూడదు, స్త్రీ ముసుగు వేసుకోవాలి. చాలామంది స్త్రీలు ముసుగు వేసుకోవడం లేదు. చూడండి, టీవీల్లో, యూట్యూబ్లో ప్రసంగాలు చేసే పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అనేవాళ్ళు ముసుగు వేసుకోవడం లేదు. చిన్న చిన్న సేవ చేస్తున్న కాపరులు వాళ్ళు ఏదో భక్తిగా పెంచుకుంటూ ఉన్నారు,
వాళ్ళని చూసి వీళ్ళు కూడా ముసుగులు తీసేస్తూ ఉన్నారు. విధిని విచారించడం లేదు. యాజకుడు దశమ భాగం ఇవ్వడం లేదు. సంఘంలో స్త్రీ ముసుగు వేసుకోవడం లేదు. విధిని విచారించని కారణమున నాశనమును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీ మధ్యకు పంపాడు. మీలో రోగం ఉంది, మీలో పాపం ఉంది, మీలో పేదరికం ఉంది. ఈ 3 సంఘాలలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి, విచ్చలవిడిగా పనిచేస్తూ ఉన్నాయి. సేవకుడు అంటున్నాడు, యేసు నామములో రోగమా బయటికి పొమ్మని. రోగం అంటుంది, సారీ నీవు మందసాన్ని మొయ్యలేదు, నేను పోను. రోగం అంటుంది, నీకు వినిపించలే, ఎందుకంటే నీ చెవులు మందగిల్లిపోయాయి. దేవుని మాట వినే చెవులు కాదువి. దయచేసి గమనించాలి. పేదరికమా యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పేదరికం అంటుంది, సారీ నీవు మందసాన్ని మొయ్యలేదు, ఈ పేదరికాన్ని నేను విడిచిపెట్టను, వీన్ని విడిచిపెట్టను. యేసు నామంలో వీన్ని పట్టి పీడిస్తున్న పాపమా బయటికి పొమ్మనే ఆజ్ఞాపిస్తున్నా. పాపం అంటుంది, సారీ నీవు మందసాన్ని మొయ్యలేదు, నేను వీన్ని విడిచిపెట్టనని. సంఘంలో ఈ రోజున పాపం, రోగం, పేదరికం. ప్రసంగం చేసి అయ్యగారు ప్రార్థిస్తారు రండి అంటే అందరూ వస్తారు. వచ్చి అడిగితే చెప్తారు, కడుపు నొప్పి, వీపు నొప్పి, మాకు అప్పులు ఉన్నాయి, మాకు పేదరికం ఉంది, మాకు సమస్యలు ఉన్నాయి, మాకు సమాధానం లేదు, నా భార్య విడిచిపెట్టేశాడు, నా భర్త విడిచిపెట్టేశాడు. ఓ ఎన్ని సంవత్సరాల నుండి నా భర్త మారలేదు. 20 సంవత్సరాల నుండి ఆమె ఆ సమస్య చెప్తుంది. 20 సంవత్సరాల నుండి ఈ ప్రార్థనే చేస్తున్నాడు. సిగ్గు లేదా నాకు? సిగ్గు లేదా నాకు? 20 సంవత్సరాల నుండి ఆమె అదే సమస్య నాకు చెప్తుంటే, నేను అదే ప్రార్థన చేస్తుంటే సిగ్గు లేదా నాకు? ఎందుకు లేదో తెలుసా? నేను మందసాన్ని మొయ్యలేదు కాబట్టి వారికి విడుదల లేదు, విడుదల లేదు. నీవు మందసాన్ని మోయి, నీ మాట దేవుడు అవును అని అంటాడు. నీవు మందసాన్ని మోయి, నిన్ను చూసిన పాపం పరిగెత్తుకుంటూ వెళతాడు. నువ్వు మందసాన్ని మోయి, నిన్ను చూసినప్పుడు రోగం పారిపోతాడు. నీవు మందసాన్ని మోయి, నిన్ను చూసినప్పుడు పేదరికం యేసు నామములో నీ సహవాసంలో నుండి, నీ కుటుంబంలో నుండి తొలగిపోవును గాక. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఈరోజు నా దేవుని మహాకృపను బట్టి ఆ దైవ సేవకుల ప్రేరేపణ దేవుడు ఎందుకు కలగజేసి దైవ సేవకులు యాజకులను పిలిపించాడో, ఇది వరకు మీరు మందసాన్ని మొయ్యలేదు, ఇక మీదటైనా మందసాన్ని మొయ్యండి. మందసాన్ని మొయ్యకపోతే ఈ 3 సంఘంలో ఉంటాయి, ఈ 3 కుటుంబంలో ఉంటాయి. నా 2వ విషయం దయచేసి గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 11th chapter 2nd verse, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దయచేసి 2వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, ఏమనో తెలుసా? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దైవ సేవకుడు సంఘాన్ని చూసి మాట్లాడినప్పుడు, సంఘమా దేవాసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటే, దేవుడు సంఘం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో అదే ఆసక్తి నాకు కూడా ఉంది. సంఘం కొరకు దేవుడు కలిగి ఉన్న ఆసక్తి ఏమిటంటే, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నరుడుగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన నరుడుగా వచ్చి ఈ సంఘం కొరకు ప్రాణమే పెట్టేశాడు. సేవకుడి రోజున
ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వస్తే సేవకుడి రోజున దేన్ని విడిచిపెట్టి సంఘం ఎదుట నిలబడ్డాడో చెప్పండి? కులం వదిలిపెట్టాడా? ధనం వదిలిపెట్టాడా? స్థితి వదిలిపెట్టాడా? మాట్లాడితే నేను రెడ్ అంటాడు, కాంప్ అంటాడు, కమ్మ అంటాడు, ఏవో చెప్తారు. ప్రభు అన్నీ వదిలిపెట్టి వస్తే నీవెందుకు ఇవన్నీ పట్టుకున్నావు? ఆయన సంఘం కొరకు ప్రాణమే పెట్టేశాడు. మనమేం పెడుతున్నాం సంఘం కొరకు? దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను, మొదటి మాట. రెండవది అంటాడు, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబలనని మిమ్మును ప్రధానము చేసి తిని. దైవ సేవకుడు ఎవరో తెలుసా? సంఘాన్ని కన్యకగా తయారు చేయాలి. కన్యక అంటే పురుషుని ఎరుగని స్త్రీగా తయారు చేయాలి. సంఘాన్ని కాపరి పురుషుని ఎరుగని స్త్రీగా తయారు చేయాలి. దానర్థం పురుషుని ఎరగనిది అంటే ఇద్దరు పురుషులు ఉన్నారు. స్వపురుషుడు ఒక్కరు, పరపురుషుడు ఒక్కడు. స్వపురుషుడు యేసు ప్రభు, పరపురుషుడు సాతానుడు. సంఘానికి పరపురుషుడు తెలియకూడదు. సంఘానికి పరపురుషుడు తెలియకూడదు. సంఘానికి పరపురుషుడు తెలియకపోతే సంఘము కన్యక అవుతుంది. పురుషుని ఎరగనిదిగా కన్యక అవుతుంది. ధనర్థం యాకోబు చెప్తాడు, ఏమనో తెలుసా? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీరు వ్యభిచారులు, లోకంతో స్నేహం చేస్తున్నారు. లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన ఆడంబరాలు, లోక సంబంధమైన అలంకరణ, లోకంతో కలిసిపోయారు. కన్యకగా ఉండవలసిన సంఘం లోకంతో కలిసిన కారణాన వ్యభిచారిగా మారిపోయారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఒక అమ్మాయికి పెళ్ళి కావాలి, ఒక అబ్బాయికి పెళ్ళి కావాలి. వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు, ఇష్టపడ్డారు. ఎవరో చెప్పారు అబ్బాయికి, సారీ అమ్మాయికి ఇదివరకే ఇంకొకరితో సంబంధం ఉందని. అప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటాడా? అంటాడు, నీవు వ్యభిచారి, నీవు కులట, నీవు పతిత, నీవు నా భార్యగా తగిన దానివి కాదని. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా సంఘాన్ని చూసినప్పుడు ఆయన కన్యకగా కనిపించాలి. సంఘము సేవకుడు సంఘాన్ని కన్యకగా తయారు చేయాలి. సాతానుడితో సంబంధం లేకుండా తయారు చేయాలి. లోకంతో సంబంధం లేకుండా సేవకుడు సంఘాన్ని తయారు చేసి కన్యకగా దాన్ని తయారు చేయాలి. ఎందుకో తెలుసా? ఒక్కడే పురుషుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి నిన్ను నేను ప్రధానము చేసి తిని. సేవకుడు ఎవరో తెలుసా? సంఘాన్ని కన్యకగా చేసి యేసు క్రీస్తునే ఆ ఒక్క పురుషుడికి ప్రధానము చేయాలి. ప్రధాన కార్యక్రమం చేసేవాడు సేవకుడు. సంఘానికి యేసు ప్రభుల వారికి ప్రధాన కార్యక్రమం చేస్తే పెళ్ళి అక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్రధాన కార్యక్రమం చేయకపోతే పెళ్ళి ఎట్లా జరుగుతుంది? ప్రధాన కార్యక్రమం కావాలంటే సంఘాన్ని సేవకుడు కన్యకగా తయారు చేయాలి. హల్లెలూయా. నా మాటలు అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎంతమంది కన్యకగా సంఘాన్ని తయారు చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది తయారు చేస్తున్నారు కన్యకగా? అస్సలు ఈ సమాచారమే మనకు తెలియదు కదా. ఈ సమాచారమే మనకు తెలియదు. దయచేసి గమనించాల్సింది, మన సంఘం అంత మోడర్న్గా ఉండాలి. మన సంఘంలో అందరూ సూటు బూట్లు వేసుకోవాలి. మన సంఘంలో అందరూ రకరకాల డిజైన్, రకరకాల ఫ్యాషన్లు, మిమ్మల్ని బాధ పెట్టే మాటలు
ఆడబిడ్డలు కనుబొమ్మల్లాగేసి ఉంటారు. దయచేసి అసహ్యంగా ఉంటారు. కుష్ఠరోగములు నెట్టు ఉంటారు. వాళ్ళు ఏమో అందం అనుకుంటారు. దయచేసి గమనించాల్సింది, మగోడు ఇట్లా కొట్టేసి పైన కూర్చోబెడతాడు. అదే ఫ్లవర్ వాజ్ అది. దయచేసి గమనించాల్సింది. ఫ్యాషన్లని ఎక్కడి నుండి వచ్చారు? నథింగ్ బట్ క్రిస్టియన్స్, ఓన్లీ క్రిస్టియన్స్. దయచేసి గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘాన్ని కన్యకగా తయారు చేయాలి సేవకుడు. ఛాలెంజ్ ఈ రోజున, ఛాలెంజ్. ఏ సేవకుడైనా మగోడైతే, ఏ సేవకుడైనా సేవకుడని పిలువబడితే, ఏ సేవకుడైనా దేవుడు నిజంగా నన్ను పిలిచాడు అంటే ఆ సంఘాన్ని కన్యకగా తయారు చేయి. నా ప్రభుల వారు దాన్ని మధ్య ఆకాశంలో పెళ్లి చేసుకుంటాడు. అంతేగాని లోకానికి అప్పచెప్పేసి దీన్ని కులటగా వ్యభిచారిగా అపవిత్రురాలుగా చేసి ప్రభు రాకడొస్తుంది. నీ ముఖం దేనికి ప్రభు రాకడొచ్చేది? ఈ వ్యభిచారిని పెళ్లి చేసుకోవటానిక? దయచేసి గమనించాలి. పౌరుషం తెచ్చుకో. ఈ రోజున సర్వశక్తిమంతుడైన యేసు రక్తముతో నేను కడగబడ్డా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ హైదరాబాదు పట్టణంలో ఇంతమంది ప్రజలుంటే, ఈ తెలంగాణలో ఇంతమంది ఉంటే, నన్నొక్కనే సేవకుడిగా పిలిచాడు, నన్నొక్కదాన్నే సేవకురాలిగా పిలిచాడు. నా యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై సంఘాన్ని నేను కన్యకగా తయారు చేయాలి. హల్లెలూయా. 10 మంది చాలు కన్యకగా తయారు చేయి. 20 మంది చాలు కన్యకగా తయారు చేయి. చెత్త చెదారమంతా బుట్లో వేసినట్టుగా, వేస్టేజ్ అంతా వేసినట్టు మా చర్చికి 2,000 వస్తారు, 3,000 వస్తారు, 4,000 వస్తారు, 50,000 వస్తారు, 1,00,000 వస్తారు. ఎందుకు బాబు? 1,00,000 మందికి నీవు తెలుసు, నీకు ఒక్కడి తెలియదు. నీకు అర్థమైందా? సంఘం అనేది అది కాదు. సేవకుడు సంఘము తల్లి బిడ్డలాగా కలిసి మెలిసి ఉండాలి. బైబిల్ సెలవిస్తారు, కలిసి మెలిసి ఉండాలి. యాజ్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబం లాగా ఉండాలి. ఏది? సంతకు చాలా మంది వస్తారు, సరుకులు కొంటారు, వెళ్ళిపోతారు. చాలామంది చర్చెస్కి వస్తారు, అవసరాల కోసం వస్తారు. తీరకపోతే పోయా, నెక్స్ట్ వీక్ మరలా సంతకు వచ్చినట్టు. ఆ విధంగా కాదు. దేవుని వాక్యం సెలవిస్తారు, ప్రతి దైవ సేవకునిలో యేసు ప్రభువుల వారి రక్తం తిరిగి రెన్యూవల్ అవ్వాలి. ఈ రోజున నూతన పరచబడాలి. ఈ రోజున ప్రతి దైవ సేవకుడు తన ముందు కనిపించే సంఘాన్ని ఏ రీతిగానైనా యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై కన్యకగా తయారు చేయాలి. నా యేసు రావాలి. ఇక్కడ ఆయనకు సంఘానికి నేను ప్రదానము చేయాలి. హల్లెలూయా. ప్రదానము చేసే ఒక పెద్ద మనిషివి నీవు. ఎంత గొప్పోడివి నీవు, సేవకుడివి. ఎంత బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. అది మర్చిపోయి ఏదేదో చెప్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. మారాలి. కొలస్సీలకు రాసిన పత్రిక, దయచేసి ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం. ఆ వాక్యాన్ని చదువుతాను, మీరు గమనించాలి. 1వ అధ్యాయం 28వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 1st chapter 28th verse. 1st chapter 28th verse. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయననే ప్రకటించుచున్నాము. నాయన, ఎవరైనా ఒకరు వస్తారా? ఒకరు రండి నాయన, ఇద్దరు రండి, ఇబ్బంది లేదు, రానైనా. దయచేసి గమనించాలి. తమ్ముడు ఇట్రానైనా, నేను సేవకుడు. తమ్ముడు యేసు ప్రభు అక్కడే ఉన్నాయన. తమ్ముడు యేసు ప్రభు, నేను సేవకుడు, ఈయన మా విశ్వాసి.
అపోస్తుడైన పౌలు చెప్తాడు, ప్రతి మనుష్యుని, మా చర్చికి 100 మంది వస్తారు, ప్రతి మనుష్యుని 100 మందిలో ప్రతి వాణిని నేనేం చేయాలంటే క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఈ వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఆయన సంపూర్ణమైన పురుషుడు, ఇతన్ని కూడా నేను సంపూర్ణునిగా చేయాలి. ఏ విషయంలో సంపూర్ణునిగా చేయాలి? పరిశుద్ధతలో సంపూర్ణునిగా చేస్తే చాలు. పరిశుద్ధతలో సంపూర్ణునిగా చేస్తే చాలు. సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. సేవకుడు మా విశ్వాసిని క్రీస్తునందు సంపూర్ణుని చేసి యేసు ప్రభు ఎదుట నేను నిలబెట్టాలి. యేసయ్యా, నాకిచ్చిన ఈ 10 ఆత్మల్ని మీ యందు నేను సంపూర్ణునిగా చేశాను, చూడయ్యా, యేసు ప్రభు ఎదుట నిలబెట్టాలి. అర్థమైందా? సేవకుని యొక్క పని? బైబిల్ చెప్తుంది పౌలు గారు, సేవ అంటే ఏదో మంచి ప్రసంగాలు చేసేయడం కాదు. సేవ అంటే నేను ఉజ్జీవ ప్రసంగికుడని చెప్పుకోవడం కాదు. సేవ అంటే ఇదిగో నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయనేది కాదు. నేను ప్రార్థన చేసి ఈ చాపలకి ప్రార్థన చేశాను, ఈ చాప మీద కూర్చుంటే మీకు అభిషేకం వస్తుందని చాపలు అమ్ముకొని బతుకుతావేంది? ఆఖరికి కర్మ. ఇంత బతికి చాపలు అమ్ముకోవడం, నూనె అమ్ముకోవడం, చేతి రుమాలు అమ్ముకోవడం. దయచేసి గమనించాలి. ఆ బ్యాచ్ ఉందనుకుంటా ఇక్కడ. మారండ్రా బాబు, మారండి, దయచేసి మారండి. దేవుడు చాలా దుఃఖపడతాడు, దేవుడు చాలా విచారపడతాడు. బైబిల్ సెలవిస్తుంది, ఏమనో తెలుసా? క్రీస్తునందు నేను ఒకరిని సంపూర్ణునిగా చేసి. హల్లెలూయా. మా చర్చికి చాలామంది రావాలి అని అడగద్దు. చాలామంది అంటారు, ప్రభువా దయచేసి అనేక ఆత్మల్ని పంపు ప్రభువా. సార్ వినండి సార్, అనేక ఆత్మల్ని పంపు ప్రభువా, దయచేసి అనేక ఆత్మల్ని పంపు ప్రభువా, అనేక ఆత్మల్ని పంపు ప్రభువా. ఒక ఆయన మధ్యరాత్రి నాకు ఫోన్ చేసినాడు. యవనస్తుడు, స్వరం వింటే నాకు అర్థమైంది, అయ్యగారు నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానని. నేను నాకెందుకు చెప్తా ఉండవుట, నన్ను కూడా ఏమన్నా ఉండమంటావా అంటే, అబ్బే అట్లా కాదు అయ్యగారు, నేను ఇంకా 40 రోజులు ఎక్కువ చేయాలని అనుకుంటా ఉన్నాను. వద్దురా, యేసు ప్రభు 40, మోషే 40, నువ్వు 40 చాలు. ఎక్కువైతే మళ్ళీ ఎక్స్ట్రీమ్ అయితే చాలా కష్టం అని అంటే, ఎందుకు అట్లా ఎక్కువ రోజులు అంటావంటే, నేను డైనమిక్ ప్రీచర్ కావాలన్నాడు. నేను అన్నాను, డైనామా లేని ప్రీచర్ అయిపోతావు. డైనమిక్ కాదు, డైనామానే ఉండదు. దయచేసి గమనించాలి. వాడి ఆశయం అంటే ఏదో అయిపోవాలని. ఏమీ కాదు, ఏమీ కాలేడు. పౌలు అంటాడు, పౌలు గారి దగ్గరికి పోయి, నేను డైనమిక్ ప్రీచర్ కావాలి, నేను సూపర్ స్పెషాలిటీ ప్రీచర్ కావాలి, నేను ఆ ప్రీచర్ ఈ ప్రీచర్ కావాలి, ఇంటర్నేషనల్ కావాలి, అండర్ నేషనల్ కావాలి. రే, ఆ నేషనల్ ఏమీ వద్దురా. నీ ముందు కూర్చున్న ఒక వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసాలు. ఒక వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసాలు. సంపూర్ణునిగా చేసి ఆయన్ని తీసుకెళ్ళి ప్రభు ఎదుట నిలబెట్టు. ప్రభు ఏమంటాడో తెలుసా? నా కుమారుడా రాజశేఖర్, నీ దగ్గరికి నేను పంపిన ఆ వ్యక్తిని నా యందు నీవు సంపూర్ణునిగా చేసావని చెప్పి ప్రభుల వారంటారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా, ఇదిగో కుడివైపుకు వెళ్ళమని ప్రభుల వారు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరు మాట్లాడడం లేదు. నేను అనుకుంటాను, షాక్ వచ్చింది అనుకుంటాను, నా పరిస్థితి ఇంత దయనీయంగా ఉందానని. దయచేసి వినాలి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ప్రభు ఎదుట ఆయన్ను నిలబెట్టాలి.
ఎంతమందిని మనము ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టగలమో చెప్పండి. మనం అంటాం 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు ఉపవాసం ఉండి పంపు ప్రభువా, పంపు ప్రభువా, పంపు ప్రభువా. గాబ్రియల్ దూత పోతా దేవి ఏం రాబడి చేసే ప్రార్థన, పంపు పంపు అంటా ఉన్నాడు ప్రభు అని. ఏం పంపు రాది? ఈజ్ ఆల్సో కన్ఫ్యూజ్డ్ లైక్ ఎనీథింగ్. ప్రభువు కూడా ఏం పంపు రా పంపు, వాడు రాజశేఖర్ పంపు అంటా ఉన్నాడు ప్రభు. ఈసారి సరిగా వినరా. పంపు ప్రభువా, ఆత్మలను అనేకల్ని పంపు ప్రభువా. ప్రభు అంటాడు, పంపుతాను, ఏం చేస్తావు? అనేకుల్ని పంపుతాను, ఏం చేస్తావు? చర్చ్ అంతా నిండితే నాకు సంతోషంగా ఉంటుంది ప్రభా. చర్చిలో కానుకలు ఎక్కువ వస్తాయి ప్రభా. దశంభాగాలు ఇచ్చే వాళ్ళని పంపు ప్రభా. కానుకలు ఇచ్చే వాళ్ళని పంపు ప్రభా. సేవకు సపోర్ట్ చేసే వాళ్ళని పంపు ప్రభా. సేవకు సహకారంగా ఉండే వాళ్ళని పంపు ప్రభువా, పంపు ప్రభువా. రే పంపు కూడా మనకొద్దు, రారా అని వెళ్ళిపోతాడు. దయచేసి గమనించాల్సింది, ప్రభు ఉద్దేశము అపోస్తులుడైన పౌలు స్పష్టంగా చెప్పాడు. నీ ముందుకొచ్చిన ప్రజల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా సంపూర్ణులుగా చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఎదుట నిలబెట్టు. నీ దగ్గర నిలబెట్టుకునేది కాదు. ఎవర్రా నువ్వు అంటే, రాజశేఖర్ వాళ్ళ చర్చి మాది, మీరెవర్రా? జెర్మియా గారి చర్చి. మీరెవర్రా? మోసెస్ గారి చర్చి. మీరెవర్రా? బెనహర్ గారి చర్చి. యేసు ప్రభు వాళ్ళు ఎవర్రా? హైదరాబాద్లో యేసు ప్రభు వాళ్ళు ఎవరు? ప్రభు అంటాడు, సారీ ఈ హైదరాబాదే నాకొద్దు, నేను వెళ్ళిపోతాను రా. ఎక్కడికి? వికారాబాద్ పోతాను. దయచేసి ఆయనకే వికారం వచ్చి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా తమ్ముడు? దయచేసి గమనించాల్సింది, అందరూ ఈడు చర్చి, వాడి చర్చి, శ్యామ్ కిషోర్ గారు, ఆ కిషోరు, ఈ కిషోర్. యేసు ప్రభు ఎవరా? ఒక్కడు లేడు. కనీసం మీరైనా మీ పాదాలకు నా 2 చేతులు జోడించి నమస్కరిస్తాను, నవ్వండి. అయితే దయచేసి మీరు మారాలి. ఎంతకాలం నూనె అమ్ముకొని బతుకుతారు? ఎంతకాలం చేతి రుమాళ్ళు అమ్ముకొని బతుకుతారు? నేను డైరెక్ట్ అడిగిన సిగ్గులేదా నీకు? ఎంత పెద్ద సేవకుడు అంటావు, అట్లా అమ్ముకోవచ్చు అంటే ఆయన అంటాడు, జస్ట్ మినిస్ట్రీ సపోర్ట్ కోసం నేను అమ్ముకుంటానని. ఛే, నీ కొడుకు పుట్టినాడు, వానికి నూనె షాప్ పెట్టించు బస్ స్టాండ్లో. నీ కొడుకు పెట్టించు నూనె షాపు. పెడతాడా? పెట్టడే. ఆయన కొడుకురా నువ్వు, ఆయన కొడుకు నువ్వెట్లరా పెడతావు నూనె షాపు? మీకు అర్థమైందా? మీకు అర్థం కాలే, ఈ పక్క అర్థమైంది. కొట్టండి, సప్పుడు కొట్టేదేదో కొట్టండి. అక్కడక్కడ పిడకల్లాగా అట్లా. తమ్ముళ్ళు మీ ఆ బెల్ట్ కొట్టడంలే, మీరు నూనె బెల్ట్ అనుకుంటా. దయచేసి గమనించాల్సింది. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక ఆఖరి వచనం. మొదటి తెస్సలోనికలకు, ఫస్ట్ తెస్సలోనికన్స్ 2nd chapter 5th verse. 2nd Thessalonians, First Thessalonians 2nd chapter 5th verse, 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ ఒక మాట చెప్తాడు. 7వ వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను, బాగా గమనించాలి. అంటాడు 6వ వచనంలో, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. సేవకుడికి ఘనత అవసరమే లేదు. హల్లెలూయా. ఎందుకు అవసరం లేదు? ప్రభు అంటాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని.
నేను ప్రజల దగ్గర ఘనతను తెచ్చుకుంటే ప్రభువుకి ఘనత ఉండదు. దయచేసి వినాలి. ఈరోజు ఏమైందో తెలుసా? నాయన మీరిద్దరు రండి కొడుకో, అప్పుడప్పుడు రానాయన దయచేసి వినాలి. సారీ నాయన నువ్వు ఇట్రా, బాగా గమనించాలి. ఈ బిడ్డేమో విశ్వాసి, మా చర్చికి వచ్చినాడు, నేను ఇక్కడ నిలబడినాను, ఇట్లా తిరుగునాయన. డాక్టర్ రాజశేఖర్ గారు ఏం ప్రసంగిస్తాడియా, రాజశేఖర్ గారు ఏం పాడతాడియా, రాజశేఖర్ గారు ఏం చెప్తారయ్యా అని నా పేరు చెప్తా ఉన్నాడు. నా వెనకాల యేసు ప్రభులు వారు ఉన్నారు. యేసు ప్రభు తమ్ముడికి కనిపించలే, నన్ను పొగుడుతూ ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉన్నాడు? ప్రభు ఎక్కడ ఉన్నాడు? నా వెనకాల ఉన్నాడు. ఆయన చూసి 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 దుఃఖంతో వెళ్ళిపోతాడు. నేనున్నాను. బాబు అంటాడు రాజశేఖర్ 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 అని. ప్రభు అంటాడు నన్ను కనపరచలేదేందిరా, ప్రాణం పెట్టింది నువ్వా వాడి కోసము? నువ్వంటరా ప్రాణం పెట్టింది? నువ్వారా కొరడాలు దెబ్బలు తినింది? నువ్వారా ముఖం మీద ఉమ్మేయించుకునింది? అదేందిరా నిన్ను పొగుడుతూ ఉంటే జీవశవంలాగా అట్లా నిలబడినావు? నా గురించి చెప్పరా కొంతైనా? లేదు ఈ రోజున వాళ్ళు అంటారు. పౌలు గారు కూర్చోకొడుకు, పౌలు గారు అంటారు, ఏమంటారో తెలుసా? చూడండి, అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనత మేము కోర లేదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు ఆయనకే, ఆయనకే, యేసయ్యకే. ఒక వ్యక్తి మారిన యేసయ్యకే, ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చిన యేసయ్యకే, ఒక వ్యక్తి స్వస్థపరచబడిన యేసయ్యకే. ప్రతి ఘనత యేసయ్యకే. రాజశేఖర్కి కలగకూడదు. ప్రజలకు స్పష్టంగా చెప్పాలి, నేను చేసింది కాదు తమ్ముడు, ప్రభువు చేశాడు. నేను స్వస్థపరచలేదు తమ్ముడు, ప్రభు స్వస్థపరిచాడు. మనోళ్ళు చాలామంది అంటారు, సాక్ష్యం చెప్పురా, రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తే నా ముక్కు అని వాడు అనే లోపల వీడు బాగైపోయిందని నేను అంటాను. వాని ముక్కుకి ఏమైందో వాడు చెప్పనేడు. యథార్థం ఇది. చాలామంది అంటారు, సాక్ష్యం చెప్పురా. వాడంటాడు, నేను అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు నా పాదం వానికి బాగైపోయింది అంటాడు. వానికి ఇంకా గాయం ఉంటుంది అట్లే. దయచేసి వినాలి, ఇవి కాదు ప్రభుకి కావాల్సింది. ప్రతి చిన్న విషయంలో దేవునికే ఘనత కలగాలి. ఈరోజు డైరెక్టర్ గారు కానీ, బెనహర్ గారు కానీ, ఇంతమంది మా పరిచర్య ఈ విషయంలో సేవకులు వచ్చారు అని దేవునికి మహిమ చెల్లించేవారుగా వారు ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది. అయితే స్తన్యమిచ్చు తల్లి, 7వ వచనం, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారబించినట్లు మేము మీ మధ్యన సాధువులమేంటిమి. సార్, ఇది చాలా ఇంపార్టెంట్. అపోస్తుడైన పౌలు చెప్తాడు ఆ తెస్సలోనిక సంఘంతో, సంఘమా మేము ఎట్లున్నామో తెలుసా? మీ దగ్గర మేము పాలిచ్చే తల్లుల్లాగా ఉన్నాం. ఒక కాపరి సంఘానికి పాలిచ్చే తల్లి. ఒక సంఘానికి కాపరి పాలిచ్చే తల్లి. నన్ను బాగా గమనించాలి. ఒక సంఘానికి కాపరి పాలిచ్చే తల్లి. దానర్థం పాలు ఎవరికి ఉంటుంది? తల్లులు ఎక్కడున్నారు? దయచేసి వినాలి. పెళ్ళి కాని ఆడపడుచుకి పాలు వస్తుందా? స్తనములు ఉంటాయి, పాలతీత్తులు ఉంటాయి, పాలు రావు. బిడ్డకు వివాహం కలగాలి, భర్తతో సంబంధం కలిగి ఉండాలి, ఆ బిడ్డ గర్భము ధరించాలి, శిశువుని కనాలి. ఆ తరువాత ప్రకృతి ధర్మం శిశువుని కంటూనే ఆ పాలతీత్తుల్లో పాలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క అద్భుతం. ఒక దైవ సేవకుడు సంఘంలో విశ్వాసులకు పాలిచ్చే తల్లి కావాలి.
పాలిచ్చే తల్లి కావాలి అంటే నీవు విశ్వాసిని కని ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పాడు, సువార్త వలన నేను మిమ్మును కంటిని, సువార్త వలన నేను మిమ్మును కంటిని. నీవు పిల్లల్ని కని ఉంటే ఆటోమేటిక్గా నీ దగ్గర పాలు ఉంటుంది. హల్లెలూయా. పాలు ఇచ్చే తల్లి. చాలామంది ఏం చేస్తారు తెలుసా, పిల్లల్ని కన్న తర్వాత పాలు ఉండవు, డబ్బా పాలు పోస్తూ ఉంటారు. డబ్బా పాలు, అది గేదె పాలు, గాడిద పాలు, ఏనుగు పాలు, ఒంటి పాలు మనకు తెలియదు. వాడు ఆ పాలు తాగి పెరిగి అమ్మని తంతాడు, నాయన్ను తంతాడు. చాలామంది కాపర్లు డబ్బా పాలు పోస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, వారు కనని పిల్లల్ని చాలామందిని తెచ్చుకుంటారు సంఘాల్లోకి. సార్, మీరు కనని పిల్లల్ని చాలామందిని సంఘాల్లోకి తెచ్చుకుంటూ ఉన్నారు. దయచేసి గమనించాల్సింది, వారికి నీవు పాలు పెట్టినా వారికి అస్సలు ఏమడదు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ప్రతి కాపరి ఒక విశ్వాసిని సువార్త వలన కనాలి. కంటే అప్పుడు వాడికి నీ దగ్గర పాలు ఉంటుంది. నువ్వు పాలిచ్చే తల్లివి. హల్లెలూయా. నేను పాలిచ్చు తల్లిని. బైబిల్ చెప్తుంది, నేను స్తనములిచ్చే తల్లిని, సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ ఎదుట సాధువులమై ఉంటిమి. అటువంటి బిడ్డల్ని తల్లి ఏం చేస్తుందో తెలుసా, ఏడుస్తూ ఉంటే బిడ్డని తల్లి వెళ్ళి అని ఎన్ని రాగాలు పాడుతుందో, ఎన్ని రకాల పాటలు పాడుతుందో అమ్మ. అసలు బాలసుబ్రహ్మణ్యం పనికి రాడు. దయచేసి గమనించాలి. వాడికి కూడా అన్ని రాగాలు తెలిసి సావవు పాపం. అన్ని రాగాలు పాడేస్తుందమ్మ. ఓ అని అని నా అని నేనే ఏదో అన్ని రాగాలు పాడితే అవి వినుకుంటా వాడు హ్యాపీగా నిద్రపోతాడు. తల్లి గారవించే తల్లి. ధనత్వం సంఘంలో పాలిచ్చే తల్లి కాదు. ఎంతోమంది సంఘంలో బాధపడుతుంటే వారిని ఓదార్చే వ్యక్తిగా దేవుడు నీకు శక్తిని ప్రసాదిస్తాడు. హల్లెలూయా. వాళ్ళను ఓదార్చే తరువాత మూడవ మాట అంటాడు, స్తన్నిమిచ్చు తల్లిగా మిమ్మను గారవించుచుంటిని. మీ మధ్యన మేము సాధువులమై ఉంటిమి. సాధువులు అంటే శిష్యులు అని అర్థం. అప్పుడే పుట్టిన బిడ్డలు అని అర్థం. సేవకుడు సంఘంలో అప్పుడే పుట్టిన బిడ్డలాగా ఉండాలి, శిశువులాగా ఉండాలి. చైల్డిష్ నేచర్ అయి ఉండాలి సేవకుడికి. దయచేసి వినాలి. ఈ మాట చెప్తాను. చిన్నపిల్లలందరూ సాయంకాలం ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఎవడో దుర్మార్గుడు మట్టి ఎత్తి వాడిని ఎత్తినేస్తాడు, వాడు జోబులే వేస్తాడు. వాడు ఏడుస్తే వాళ్ళ అమ్మింటికి పోతే 4 కొట్టి మన చొక్క ఇప్పి స్నానం చేసి కూర్చో ఇక్కడ అని తిండి పెడతా. అది వాడు తింటా మర్చిపోయి మళ్ళా వాడి దగ్గరికే పోతాడు. వాళ్ళ అమ్మ వస్తుంది, రే ఎందుకురా వాడి దగ్గర పోయినావు? వీడికి తెలియదు వాడి దగ్గరికి పోకూడదని. ఎందుకంటే చంటి పిల్లల్లో శత్రుత్వాలు ఉండవు. మీ ఎదుట మేము సాధువులమై ఉంటిమి. చైల్డిష్ నేచర్, చిన్న పిల్లల మనస్తత్వం సేవకులకు ఉండాలి. దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయం అంది స్థలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు ఒక తల్లిగా మారుదురుగాక, పాలిచ్చే తల్లిగా మారుదురుగాక. ప్రతి దైవ సేవకుడు గారవించే తల్లిగా మారుదురుగాక. ప్రతి దైవ సేవకుడు సాధువుగా మారి వెళ్ళుదురుగాక. ప్రతి దైవ సేవకుడు మందసమును మోయువారుగా వెళ్ళుదురుగాక. హల్లెలూయా. ప్రతి దైవ సేవకుడు తమ ముందున్న బిడ్డల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టు వారుగా మారుదురుగాక. ప్రతి దైవ సేవకుడు సంఘమును కన్యకగా మార్చి యేసు క్రీస్తు ప్రభుల వారికి ప్రదానము చేసిన తరువాతనే అక్కడ పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నీవు ప్రధాన కార్యక్రమం చేసే ఓ పెద్ద మనిషివి, అంత గొప్ప వ్యక్తివి. మొదట సంఘాన్ని కన్యకగా చేసి
యేసు ప్రభుకి ప్రధాన కార్యక్రమం చేసే వ్యక్తిగా నీవు మారుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు విన్న వాక్యాలు మీ వినికిల్లో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన దేవ, మీ దాసులు ప్రేమించి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. దానికంటే ముందు మీ ప్రణాళిక ఉంది స్వామి. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా మీరు కార్యం జరిగించండి. మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు అంట. ఇక్కడున్న ప్రతి వారిలో విన్న వాక్య ప్రకారముగా ఒక అద్భుతం జరగని స్వామి. ఈ రోజున ప్రభ, వారిలో ఉన్న అపవిత్రమైన ప్రతి రక్తపు బొట్టు మారి పవిత్రంగా మార్చబడని యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు ఒక గొప్ప శక్తివంతమైన పరిచర్య చేసే వ్యక్తులుగా మార్చబడి ఈ స్థలంలో నుండి వెలుదురుగాక. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దైవ సేవకులు బెన్హర్ గారిని, డైరెక్టర్ గారిని, మిగిలిన వారిని అందరినీ కూడా, వచ్చిన నైజీరియా నుండి వచ్చిన దైవ సేవకులను కూడా అభిషేకించి వాడుకోమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.